వెల్కమ్ టు 9+ న్యూస్. సార్ జరా దేకో, ఈ ఒక్క మాటలో ఎంత బాధ దాగి ఉందో మనం ఊహించగలం. అంబర్పేటలో గాంధీ బొమ్మ దగ్గర రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కానీ నిజానికి ఇది కేవలం ఒక్క ప్రాంతం సమస్య కాదు. హైదరాబాద్ నుంచి చిన్న పట్టణాల దాకా రోడ్డు ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోంది. రోడ్లపై వెళ్లే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు కనీసం 5-6 బండి స్కిడ్ అయి ఈ రోడ్లపై పడిపోతున్నారు. ఇవేవో లెక్కలు కాదు, మన సిస్టమ్ ఫెయిల్యూర్. ఫ్లైఓవర్ కింద గుంతలు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవటం ఇవన్నీ కలిసి జనం ప్రయాణాన్ని ప్రమాదంగా మార్చేస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఇది ఇంకా ఎక్కువగా ఇబ్బందిగా మారింది. అంబర్పేట జనమంతా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. ట్రాఫిక్ ఫైన్స్ కోసం సీసీటీవీ కెమెరాలు వాడే మన పాలకులకు ప్రాణాలకు ప్రమాదం ఉన్న రోడ్డు మాత్రం ఎందుకు కనిపించవు? ప్రమాదం జరిగాక చర్యలు తీసుకోవటం కంటే ముందే రోడ్డు రిపేర్లు చేస్తే ఆ యాక్సిడెంట్స్ జరగవు కదా. ఇక్కడ సమస్య రోడ్డు కాదు, నిర్లక్ష్యం. వర్షాలు వస్తే వెంటనే గుంతలు కనిపిస్తాయి. గుంతలు ఏర్పడితే ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు జరిగితే వార్తలు వస్తాయి. ఇదే రొటీన్గా జరుగుతుంది. కానీ మారేది మాత్రం ఏదీ లేదు. పైగా ఈ రోజు వేసిన రోడ్లు కేవలం చిన్న వర్షాలకే కొట్టుకుపోతున్నాయి. అంటే కాంట్రాక్టర్ల పని నైపుణ్యం, నాణ్యత ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఒక్క మాట, ప్రాణాలు పోయిన తర్వాతే స్పందించే ఈ వ్యవస్థ ముందే ఒక గుంతను కూడా ఎందుకు గుర్తించలేకపోతోంది? ఇది కేవలం అంబర్పేట సమస్య కాదు, ప్రతి ఏరియాలో మనం చూస్తున్న సమస్య. మారాల్సిందే రోడ్లు కాదు, మన బాధ్యత, మన వ్యవస్థ. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించండి. అదే సమయంలో ప్రశ్నించడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రశ్నే మార్పుకు మొదటి అడుగు.